తాడిపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలు జిల్లాలోని చిప్పగిరి మండల కేంద్రంలోని భగవాన్ శ్రీ బాబా హనుమరానంద స్వామి ఆశ్రమం నందు అనంతపురం జిల్లాకు చెందిన రాయదుర్గం ప్రాంతంలోని బాదనహల్ గ్రామానికి చెందినటువంటి షేక్ శర్మా సోలి గారు ఇటీవల గత 9 నెలల క్రితము ఒక గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తీవ్రమైనటువంటి గాయాలతో బాధపడుతూ ఉన్నాడు. ఈయనకు చికిత్స నిమిత్తము ఆపరేషన్కు వెంటనే వైద్యులు 40,000 రూపాయలు అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. కావున ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి వారు ఈరోజు చిప్పగిరి మండల కేంద్రంలోని హనుమరానంద స్వామి ఆశ్రమానికి విచ్చేసి వారి కుటుంబానికి 35,000 రూపాయలను అందజేయడం జరుగుతున్నది. మరి ఈ విషయం గురించి షేక్ శర్మా సోలి గారిని అడిగి తెలుసుకుందాం. సోలి గారు, మీరు ఈ యొక్క ప్రమాదం ఎన్ని రోజుల కింద గురైనారు? ఈ ప్రమాదానికి 9 నెలల క్రితం. మీరు ఏం చేస్తుండే వాళ్ళ గతంలో? నేను బేల్దారి పని చేస్తాను. బేల్దారి పని చేసుకుంటున్నారు. ప్రస్తుతము మీరు కుటుంబం పోషణ మీ మీదనే ఆధారపడిందా? అవును సార్. మీకు ఎంతమంది నాన్న పిల్లలు? నాకు పిల్లలు లేదు సార్. భార్య, మీరు ఇద్దరు. తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు. మీరు బాగా కష్టపడే సమయంలో ఈ విధంగా జరిగింది. అవును సార్. డాక్టర్లు ఏమని చెప్పారు మీకు? 40,000 దాకా అవుతుంది ఆపరేషన్ కి. అది స్కిన్ ఆపరేషన్ చేయాలని చెప్పినారు. స్కిన్ ఆపరేషన్ చేయాలన్నారు. అవును సార్. సరే, ఓకే. మరి భవిష్యత్తు నీకు చాలా ఉంది, నువ్వేం భయపడద్దు. మనం అందరం మానవులమే, అందరం అండగా ఉంటాం. మేము ఈ రోజు నీ యొక్క సమస్యను మేము గుర్తించడం జరిగింది. అందుకు మేము ఈ రోజు ఇక్కడికి రావడం, మేము ఇస్తున్నటువంటి యొక్క నగదుతో మీరు వైద్య చికిత్స చేయించుకో. సరేనా సోలి గారు? ఏమ్మా, నీ పేరు తల్లి? షహనాజ్. బాగా చూసుకోమ్మా. నువ్వు అదంతా బాగా నీట్ గా, బాగా ఆరోగ్యం, చర్మం వల్ల మామూలుగా రావాలని మేము కోరుకుంటున్నాం. మా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి మా నుంచి వచ్చేసాం మేము చిప్పగిరికి. ఆ బాబా హనుమరానంద స్వామి యొక్క ఆశీస్సులతో మేము ఈ రోజు అందజేస్తూ ఉన్నాం. మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సారు, మా యొక్క సేవా సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ, సంస్థ ప్రెసిడెంట్ శివశంకరే గారు, తర్వాత మా యొక్క ఉపాధ్యక్షులు శ్రీ వద్ది చంద్రశేఖర్ గారు, ఆయన బిఆర్ కరుణాకర్ గారు, మా యొక్క సారు శ్రీ నాగేశ్వరరావు గారు, నేను, నా పేరు శ్రీరంగయ్య, మేమందరం కూడా రావడం ఇక్కడికి. మనము ఈ యొక్క ఆశ్రమంలో మేము డబ్బు ఇస్తున్నాము. మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మేము ఇస్తున్న ఈ సహాయం పట్ల నీకేమనిపిస్తుంది? నేను ఒలి బాగా ట్రీట్మెంట్ చేపించుకుని సంతోషం పెట్టింది సార్. చాలా సంతోషమైంది సార్. చాలా సంతోషం తల్లి. ఈ విధంగా చేయడం మంచిదే కదమ్మా. దీని వల్ల మీరు అంతో ఎంతో సంతోషిస్తున్నారు కదా. మరి మీ ఆశీస్సులు కూడా మా సంస్థకు ఉంటే మేము ఇప్పటికే 100 కార్యక్రమాలు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా. ప్రకాశం జిల్లాలో కూడా మన బాధపడతా పోయి ఇచ్చేసినాం. ప్రకాశం జిల్లా ఎక్కడ మరి అది లాస్ట్, అక్కడ కూడా ఇచ్చేసినాం. కోస్తా జిల్లాలో చేస్తున్నాం. మరి ఈ రోజుల్లో మానవ సేవ ఉండాలా, కులాలు మతాలు లేవు మనకు, అందరం బాగుండాలా. ఎవరి బాగా చేయించుకో, వైద్య ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళా మాకు అప్పుడప్పుడు టచ్ లో ఉండి ఎప్పుడైనా కానీ మాకు తెలియజేయి. అన్నదాన స్వామి ఆశీస్సులతో మేము ఇస్తున్నాము. మీరు ఖచ్చితంగా మాకు అందుబాటులో ఉండి, సార్ మీరు ఇచ్చిన డబ్బు నేను ఉపయోగించుకొని ఆపరేషన్ చేసుకున్నాను, నాకు బాగా అయింది అని చెప్తే మేము సంతోషిస్తాం. ఓకే ఏమా? సరేనా? ఈ రోజు ఈ యొక్క భగవాన్ శ్రీ బాబా హనుమరానంద స్వామి ఆశ్రమం నందు తాడిపత్రికి చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బంబం బాబా గారి ఆశీస్సులతో మేము ఈ రోజు 35,000 రూపాయలను ఒలి గారికి అందజేసినందుకు చిప్పగిరి మండల కేంద్రంలోని ప్రజలు కూడా హర్షిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అందరి ఆశీస్సులతో కులమత వర్గ లింగ భేదాలకు అతీతంగా సమాజ సేవయే మానవ సేవయే, సేవ కోసం తప్పించు సేవలోనే తరించిన నినాదంతో మేము ముందుకెళ్లడానికి అందరూ సహకరించి ఈ సంస్థను మరింత అభివృద్ధి పథంలో పయనించడానికి తమ వంతు కృషి అందించాలని సంస్థ కోరుతోంది. సందర్భంలో భార్య వేరే నిజమే కదా అంటారు. కానీ ఈ వాల్యూ మీకు ఉంటుంది. ఎత్తిన కలం దించద్దండి. మీ పవర్ మీకు ఉంటుంది. అది రావడం అదృష్టం అందరికి రాదు. ఒకసారి వచ్చేది ఎందుకంటే బెదిరిస్తే లొంగుతాడేమో తలకాయ ఇట్లా ఉంచద్దు. మా వాళ్ళు కూడా దగ్గరే మహేష్ బాగుపడుతుంది. మనము నేను కూడా చాలా రోడిన ఒకప్పుడు నా వయసులో. చిప్పగిరి మండల కేంద్రంలోని బొంబం స్వామి ఆశ్రమంలో శర్మా సోలి ఈ కాలిన తీవ్ర గాయాలతో కాలినందువల్ల ఆయనకు
తాడిపత్రి శాఖ వారు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ వారు ఆయనకు 35,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయబడింది. డాక్టర్లు అతనికి సర్జరీ చేయాలని చెప్పేసి నిర్దేశించారు. ఆ నిర్దేశం మేరకు వారు వచ్చి మా సంస్థను సంప్రదించడం జరిగింది. వాళ్ళు సంప్రదించడం మేరకు మా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థల సభ్యులందరూ కూడా బాగా స్పందించి దాదాపు దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఆయనకు ఆర్థిక సహాయం చేయడానికి తాడిపత్రి శాఖ వారు ముందుకు వచ్చారు. దాదాపు 35,000 రూపాయలు సేకరించి ఆయనకు ఈ రోజు విరాళంగా బొమ్మం స్వామి ఆశ్రమంలో ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన సర్జరీ చేసుకున్న తర్వాత తిరిగి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి నేను ఆ బొమ్మం స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. చిప్పగిరి మండల కేంద్రంలో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సేవా సంస్థ తాడిపత్రి వారిచే మరి శర్మాస్ వల్లి అనేటటువంటి వ్యక్తికి దాదాపు ఈరోజు ఆయనకి కాలినటువంటి గాయాలు చూసి మా సభ్యులందరూ స్పందించి ఈ కార్యక్రమంలో దాదాపు 35,000 రూపాయల డబ్బుని ఆయనకు అందించడం జరిగింది. ఈ డబ్బును ఆయన సద్వినియోగం చేసుకొని తన ఆరోగ్యాన్ని మరి బాగు చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన కూడా డాక్టర్లు కూడా చెప్పారు ఆపరేషన్ చేసిన తర్వాత మరి బాగా కోలుకొని బొమ్మం బావ గారి యొక్క మరి ఆశీస్సులతో తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఆయన చెయ్యి ఎత్తలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరి నిజంగా ఉద్యోగ ఉపాధ్యాయ సేవా సంస్థ ఈ కార్యక్రమంలో పాల్గొనే తాడిపత్రి వారు ఈ కార్యక్రమం నన్ను కూడా గుంటకల్ వాసి నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు మరి సేవా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోరుతున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ శాఖ తాడిపత్రి ఈరోజు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో ఉన్నటువంటి బొమ్మం బావ ఆశ్రమంలో రాయదుర్గ వాస్తవ్యులైనటువంటి శర్మాస్వలి వారికి గ్యాస్ స్టవ్ ద్వారా అంటుకునింది. అందువల్ల ఆయన తీవ్ర గాయాలతో ఉన్నాడు. అందుకోసం ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థ తరఫున మేము ఆయనకు 35,000 రూపాయలు అందజేసినాము. ఆయన ఆ యొక్క గాయాలను మార్పించుకోవడానికి సర్జరీ చేసుకోవడానికి ఆయనకు ఆ 35,000 రూపాయలను ఇవ్వడము జరిగినది. ఈ బొమ్మం బాబా వారి ఆశీర్వాదాలతో ఆయన మరి తిరిగి మంచిగా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఇట్లు ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థ తాడిపత్రి. చెప్పే కదా సార్, బొమ్మం స్వామి ఆశీస్సులతో తాటిపత్రి ఉద్యోగస్తులు వచ్చినారు. శర్మశౌలికి గాయాలు అయినాయి. ఆయన త్వరగా కోలుకున్నానని కోరుకుంటూ మనవి చేసుకుంటూ ఉన్నాను. తాడిపత్రి శాఖ ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవ సంస్థ వారు ఈరోజు చిప్పగిరి మండలంలో చిప్పగిరి శ్రీ బొమ్మం స్వామి వారి ఆశ్రమంలో ఈ శర్మాసోలికి కాలిన గాయాల నిమిత్తము దాదాపు 35,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతోంది. ఆ స్వామి కృపతో ఆయన తొందరగా కోలుకోవాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం ఆయనకు మెండుగా ఉండాలని, ఆయన కోలుకున్న తర్వాత ఈ ఫోటోలు కూడా మాకు పెట్టాలని, ఆ ఆశీర్వాదం ఆయన మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.